గుర్తింపు లేదని యూసఫ్గూడ డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి నెత్తిన పెట్టుకుంటున్నారని పలువురు సీనియర్ నాయకులు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బ్రతికి ఉన్నప్పుడు తమకు విలువ ఉండేదని, ఆయన మృతి చెందాక తమకు గుర్తింపు లేనట్లు అయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే సీనియర్లకు తగిన గుర్తింపు ఉండాలన్నారు. బూత్ ఇన్ఛార్జీలకి అవమానం జరిగింది కాబట్టి నేను మాట్లాడతాకి ఇక్కడ వచ్చినాము. దాని గురించి మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటి మీకు ఇప్పుడు అలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసుగూడ డివిజన్ బూత్ కమిటీ వాళ్ళందరినీ రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళు వెళ్దాలా వద్దా అనుకునే లోపల నాకు మా బసవరాజకి ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్కి ఫోన్లు వస్తాం వల్ల పోచంపల్లి దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారు చేసి మండే కలుద్దాము అనేప్పటికీ మేము వద్దని ఆపుదాం అనుకున్నాము. వీళ్ళు పిలిచారు కదా అంటే వెళ్ళరామని పంపించాం. సరే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా వెళ్ళండి, తర్వాత మనం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడతాం అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే మండే ఆయన పిలిచారు కాబట్టి మండే ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూర్చుని అక్కడే మాట్లాడి అక్కడి నుంచి కంటిన్యూ అవుదాం అనుకున్నాం. వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు పిలిచి ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి రండి అంటే ఏమన్నా పైనుంచి హైకమాండ్ ఏమో చెప్పిందేమో అని వీళ్ళు అనుమానంతో వీళ్ళు వెళ్ళారు. వెళ్తే వీళ్ళకి తీసుకున్న బూతులు కమిటీ వాళ్ళందరికీ లిస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అవమానపరిచి తీసుకున్నారు. అది చాలా తప్పు. అది సీనియర్స్ వీళ్ళు. ప్లస్ ఏంటంటే నాకంటే సీనియర్స్. నేను 83 పార్టీలో ఉన్నా. పార్టీలో నేను చాలా ఈ పార్టీ కాకపోయినా నేను పార్టీ రాజకీయాల్లో నేను సీనియర్. కాబట్టి నాకు ఈ డివిజన్ యూజ్ కూడా దాంట్లో నాకంటే వీళ్ళు సీనియర్స్. కాబట్టి వీళ్ళ మాట నేను వినాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళది చూశాను, మంచి చెడు చూస్తే వీళ్ళది చాలా అవమానపరిచినట్టు ఉంది వాళ్ళది. దానివల్ల మేము కూర్చుని మాట్లాడుకుంటాం అయింది. అంతేగాని వేరే పార్టీ ఎవరికి ఇచ్చినా టికెట్ బీఫామ్ ఎవరికి ఇచ్చినా అవుట్ రేట్గా చేస్తారు, అందరూ చేస్తారు. అందరితో మాగంటి గోపీనాథ్ గారి ముఖ్య అనుచరునిగా ఆయన వెంబడే ఉన్నాను. 2011లో ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చారు మా దగ్గరికి, దానికన్నా ముందే నేను ఒక 2 ఎలక్షన్స్ నియోజకవర్గంలో వేరే లీడర్స్తోనూ మేము తెలుగుదేశం పార్టీలో మాకు అనుభవం ఉంది కాబట్టి మాకు 2011లో కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక 7-8 మంది లీడర్లలో దానిలో నేను ఒక్కరిని. 2011 నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి మా కాన్స్టిట్యున్సీలో ఆయన నెంబర్ తీసుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం వరకు 3 సార్లు కూడా చాలా కృషి చేశాను నేను. అట్లాంటిది ఒకసారి తెలుగు యువతలో చేసిన, గ్రేటర్ హైదరాబాద్లో చేసిన, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 టైమ్స్ డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన. నాతో పాటు మహిళా ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, నాతో పాటు ఎక్స్ యూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, నాతో పాటు ఎక్స్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్లు ఉన్నారు.